ఎందుకు అనగదొక్కుతున్నారు? దీని గురించి ఎవరు మాట్లాడతలేదు ఏంటి అన్నది ఆవేదన ప్రభుజీ. అద్భుతం అద్భుతం. నువ్వేం చెప్పు. ఈ గుడ్డుని హైలైట్ చేస్తున్నారు ఏంటి ప్రభుజీ? మెరిట్ స్టూడెంట్ ఇంకా అలా అనుకుతోకపోవాలా? మెరిట్ స్టూడెంట్ గా రావాలి కదా ప్రభుజీ. వెనక ఎప్పుడో పూర్వం ఎప్పుడో ఏదో చేశారని అప్పుడు ఇప్పుడు కాదు కదా ప్రభుజీ. ఒకడు చెప్పు ప్రభుజీ, ఒకడు వదిలేడంటే ఆలోచించే వదిలేడు ప్రభుజీ. అప్పుడు రాజ్యాంగం రాశారు కరెక్టే, కాదంటలేదు. అప్పటికి ఇప్పటికి బోల్డ్ అని మార్పులు జరిగినాయి. కాబట్టి ఇప్పుడు నువ్వు చెప్పే దాంట్లో కంక్లూషన్ ఏంటంటే టాలెంట్ మెరిట్ ఉన్నవాడు అంటే డ్రైవింగ్ వచ్చినోడు డ్రైవింగ్ చేయాలి. ఆడు మా బామ్మరిది కాబట్టి డ్రైవింగ్ సీట్లో కూర్చోబెట్టకూడదు, అంతేగా? అవును ప్రభుజీ. అంతేగా. నువ్వేం చేస్తుంటావు? టిప్పరేనా? టిప్పరే ప్రభుజీ. టిప్పర్ లారీ తోలుతుంటాడు. పోలవరం ప్రాజెక్ట్ లో టిప్పర్ లారీ ప్రభుజీ. అదేనా టిప్పర్ లారీ తోలుతాడు. ఇప్పుడు మీ తమ్ముడు కృష్ణ ఉన్నాడు కదా, వాడు తోలుతాడా? తోలు ప్రభుజీ, తాపి పని చేస్తారు. ఆడు తాపి, ఆడు అందులో హ్యాపీ, ఈనాడు పాపి, ఈజీ నేపి. ఇప్పుడు మీ తమ్ముడే కాబట్టి ఏమండి మా తమ్ముడిని అంటే నాకు చాలా ఇష్టం అండి, ఇవాళ వీడు తోలుతాడండి. అది తోలడం వస్తే వాళ్ళ తమ్ముడైనా పర్లేదు, బామ్మర్దైనా పర్లేదు. అది వీడికి ఎప్పుడు తోలలేదండి, డ్రైవింగ్ సీట్లో ఎప్పుడు కూర్చోలేదు అంటే ఎప్పుడు ఇచ్చేస్తే ఏమైపోతాయి? ఎలా ఇస్తావునా? మీ తమ్ముడైతే ఇచ్చేస్తారా? మీ బామ్మర్ది అయితే ఇచ్చేస్తారా? అది డ్రైవింగ్ వస్తే ఇవ్వాలి కదా. కాబట్టి రిజర్వేషన్ అనేది అవసరం లేదు. ఎవరికి ఏది నీడో అది ఇవ్వండి. దానికి కులం ఎందుకు, దానికి మతం ఎందుకు? మొన్న ఇక్కడ రేవంత్ ఉద్దీన్ గారు నేను